నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి హాట్ టాపిక్ ఏంటి అంటే, ఇప్పుడు రిజల్ట్స్ తర్వాత ఆయన పదవికి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్తున్నారు అని చెప్పేసి చాలా మంది, ఈవెన్ వారి ప్రత్యర్థులు కూడా మాట్లాడుకుంటున్న విషయం ఇది. సో ఏ పార్టీకి వెళ్ళే అవకాశం ఉందంటారు? ఒకవేళ రాజీనామా చేస్తే ఎవరు సీఎం అవుతారు కాంగ్రెస్ లో? రేవంత్ రెడ్డి పార్టీ మార్చినట్టయితే ఇక్కడ ఉన్న పార్టీలు 3 పార్టీలు. బీఆర్ఎస్ అంటే భారతీయ జనతా పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు టీఆర్ఎస్ లోకి వెళ్ళలేడు, ఎందుకంటే వాళ్ళ మధ్య భరించరాని మాటలు ఒకరినొకరు అనేసుకున్నారు, తిట్టేసుకున్నారు, కొట్టుకున్నంత పని చేశారు. వాళ్ళ జీవితంలో ఎవరు కూడా అంత తీవ్రంగా వాదులాట ఆడుకోలేదు కనుక బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశమే లేదు. పోనీ తెలుగుదేశంలో మళ్ళీ చేరుదామా అనుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ అంత సీన్ లేదు. అర్థమైందా? మరి ఎవరున్నారు? బీజేపీ ఉంది. బీజేపీ ఎంతకాలం ఉంటుంది? చాలా కాలం ఉంటుంది. కాంగ్రెస్కి ప్రత్యర్థిగా వాళ్ళు చాలా కాలం మాట. ఎందుకంటే 2 సీట్ల నుంచి 353 సీట్లు తెచ్చుకున్న వాళ్ళు ఎంత వాళ్ళు కృషి చేశారో, ఎంత సాధన చేశారో తెలుసుకోవచ్చు. కొంతకాలం ఉండేది అంటే ఈ లైఫ్ టైం ఉండే అవకాశం ఉంది. ఈయన రాజకీయాల్లో ఎంతకాలం ఉంటాడు? మహా కష్టమైతే ఒక 20 years ఉంటాడు. అంటే మంచి షంషేర్గా మంచి గ్లామర్తో దిగిపోవాలంటే ఒక 20 years వేసుకోండి, బాగుంటుంది. అంటే నెక్స్ట్ జాయిన్ అవ్వాల్సింది బీజేపీ. పోనీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుదాం అంటే ఒకసారి సీఎంగా పీఠం ఎక్కిన తర్వాత ఆ పార్టీలో అంతకంటే తక్కువ స్థాయిలో ఉండలేడు. చూసారా ఎన్ని బాధలు ఉన్నాయో. కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు కొన్ని కష్టాలు ఉండేవి. ఆ కష్టాలు ఏంటంటే మాట్లాడితే చీటికి మాటికి అక్కడికి అధిష్టానం పిలవడం, ఢిల్లీ వెళ్ళిపోవడం, నేను చేయబోతున్నాను, ఆఫీస్ చేంజ్ చేస్తున్నాను చెప్పాలి. అక్కడ ఆఫీస్ చేంజ్ చేస్తున్నావు అని, లేదా బ్యారేజీ కట్టబోతున్నాను, మనకి ఎంత కాంట్రాక్ట్ వస్తుంది, మనకి ఎంత వస్తుంది, మరి ఎలా దీన్ని షేరింగ్ చేస్తావు, అందరూ ఉభయతారకంగా ఉండాలంటే ఏం చేస్తావు అని అడిగే స్వభావం అందరికీ ఉంటుంది. వాళ్ళు అడుగుతారు. ఒక్క పార్టీ అడగడం కాదు. కేంద్ర ప్రభుత్వం ఏముంటుందంటే రాష్ట్రాల నుంచి కొంత మరి వాళ్ళు అండర్స్టాండింగ్ ఉంటుంది. దాన్ని అంత గట్టిగా చెప్పుకోవడం మంచిది కాదు, కానీ మరి అండర్స్టాండింగ్ ఒకటి ఇవ్వాలి. ఈయన ఇండిపెండెంట్గా ఏ నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. పోనీ ప్రజా సంక్షేమం కోసం ఏమైనా చేద్దామంటే లేదు. ఈయనకి శక్తికి మించినటువంటి వాగ్దానాలు చేశాడు. అంతే కదా. అసలు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం 1 సంవత్సరం బడ్జెట్ అంతా వాగ్దానాలకే పోద్ది. మరి 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం బడ్జెట్ ఎక్కడి నుంచి తెస్తావు నువ్వు? ఒకటి. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కొంచెం ఏదైనా బాగా అండర్స్టాండింగ్ ఉంటే ఇస్తారు. అసలు యాక్చువల్గా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం డబ్బు అంత ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వటం లేదు. ఒక తెలుగు రాష్ట్రమే తప్పు చేసిందంటే తెలుగు రాష్ట్రానికి అంటే అక్కడ వైఎస్ఆర్సీపీకి వాళ్ళకి ఏదో అండర్స్టాండింగ్ ఉందని అనుకోవచ్చు. ఇక్కడ మరి తెలంగాణకు కూడా ఇవ్వలేదు కదా నిధులు. ఇటువంటి పరిస్థితుల్లో చేసిన వాగ్దానాలే నెరవేర్చుకుంటాడా? లేకపోతే అధిష్టానం తాలూకు కోరికలు ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉండాలి. ఆ గుంతమ్మ కోరికలనే నెరవేర్చుకుంటాడా? తర్వాత ఈయన దరిద్రం ఈయనే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా సరే తెలంగాణలో వాళ్ళు మనలేరమ్మా. ఇలా కాలు పట్టుకొని బట్టి విక్రమార్క లాగుతాడు. పైగా మాట్లాడితేనే నేను ఉప ముఖ్యమంత్రిని కదా, నీ ఫోటో అంతే నా ఫోటో ఉండాలి, నువ్వు పుష్పగుచ్చం ఎంత ఇచ్చావో అంతే పుష్పగుచ్చం నేను ఇవ్వాలా, నువ్వు ఎప్పుడు వెళ్తావో నేను అప్పుడే రావాలా, నువ్వు జనంలోకి వెళ్ళినప్పుడు నేను రావాలా, నువ్వు చేయి పైకెత్తే నేను చేయి పైకెత్తాలి పట్టుదలతోని ఆయన ప్రాణం తీసేస్తున్నాడు అన్నమాట. ముఖ్యమంత్రితో సమానమైన స్థాయిలో ఉండాలని అనుకున్న వ్యక్తి భట్టి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నువ్వెవడవురా, నువ్వెంత మా కళ్ళ ముందు బచ్చా, నువ్వు జాగ్రత్తగా మరి అందరినీ జాగ్రత్తగా కంట్రోల్ చేసుకొని ఏదో చెప్తుంటాడు. ఇప్పుడు అంటే కంట్రోల్ చేసుకుంటే అర్థం ఏంటంటే, రే బాబు నువ్వు ఒక్కడవే మెక్కేయడం కాదు, మాకు
సమస్థాయిలో పంచితే కానీ అసలు నీకు నిలబడలేవు, నువ్వు ఏమనుకుంటున్నా రాజకీయ జీవితం ముందు నువ్వెంత అనేవాడు ఆయన. అర్థమైందా? మూడో వాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒరే క్షణం చిన్న 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 ఎడ్జ్లో నాకు సీఎం రావడం మానేసింది, కానీ నేను రాజీవ్ గాంధీ ఫ్రెండ్ అండి. నేను అసలు ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీకి నేను అధ్యక్షుడిగా ఉన్నానంటే నన్ను కాదని నిన్ను చేశారంటే నేను ఎంత త్యాగం చేసి ఉండాలా ఆలోచించుకో. ఇలా ఆలోచించుకోమని చెప్పేవాడు 10 మంది దాకా ఉన్నారు. ఆ 10 మందిని ఏమనకుండా అసలు ఉండలేడు. ఎందుకంటే ఆ 10 మందిని అలాగ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఒకానొక స్థితి వచ్చినట్టయితే కొంచెం ఆత్మస్థైర్యం ముందు సన్నగిలుతుంది. అంత ముందు ఉన్నంత గుండె ధైర్యం ఉండదు. రెండోది ఏంటంటే అక్కడ చెప్పాలా ఇక్కడ చెప్పాలి. తర్వాత ఇప్పుడు బిగినింగ్లో కొంతమందిని మినిస్టర్లుగా పెట్టారు. మిగతా వాళ్ళు ఏమంటారు, ఏమయ్యా ఏదో మామూలుగా ఓ చిన్న మినీ బస్సు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేబట్టి మాకు అలా కాదు. అప్పుడు టూరిస్టులు బస్సులు ఒక 50-60 సీట్లు ఉండేవి. అంతమంది మంత్రులు చేయకపోతే మేమెందుకు ఎంతకాలం కాంగ్రెస్ పార్టీలో కష్టపడతాం? కష్టపడినా సరే రాని కాంగ్రెస్ పార్టీని ఎందుకు రప్పిస్తాం? వాళ్ళే రప్పించినట్టు. ఇన్ని గొడవలు ఉన్నాయంటే ఇంకా ఆయనకి ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరు? కేసీఆర్. రాజకీయ చతురుడు, జంతర్ మంతర్ మాయాజాలం తెలిసినవాడు. కూతురు అరెస్ట్ అయిపోయి ఎంతకాలం అయినప్పటికి కూడా ఈషన్ మాత్రం స్పందించకుండా ఉన్నటువంటి వ్యక్తి మరో మార్గం గుండా కూతుర్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాడే కానీ ఎవరికి లొంగడు. ఆ పరిస్థితి ఉంది. తర్వాత ఏంటంటే ఆయన పెద్ద ఇబ్బందులు ఉండవు. ఆయన రాజకీయ పార్టీలో సీఎంగా ఉన్నప్పుడు పరిపాలన అంతా మిగతా వాళ్ళ మీద బేసి జరగలేదు. ఎంత కేసీఆర్, హరీష్ రావు, మన కేటీఆర్, కవిత. ఇప్పుడు వాళ్ళని కేసీఆర్ని బెదిరించే వాళ్ళు ఎవరు లేరు. కేసీఆర్ తాలూకు కనుసన్నల్లో మసలుకునే వాళ్ళే ఉన్నారు కానీ ఈయనలా 10 మంది కాళ్ళు పట్టుకొని రెక్క పట్టుకొని లాగే వాళ్ళు ఎవరు లేరు. అదొక మంచి ఆయనకి చాలా మంచి ప్లాన్ వేశాడనమాట. ఎవరైనా వస్తారా, ఎంత ఇస్తారు, నా మాటకు మాత్రం తిరుగులేదు, ఫైనల్ డెసిషన్ నాదే, ఇష్టమైతే రండి అని చెప్పే పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నాడు. అందువల్ల ఇప్పటికే ఆయన బాగా విసిగిపోయిన పరిస్థితి ఉంది. అయితే వాగ్దానాలని నెరవేర్చలేని పరిస్థితి. ఇక్కడ రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి తాత వచ్చినప్పుడు కూడా వాగ్దానాలు ఎక్కడి నుంచి చేస్తాడు? డబ్బులు ఎక్కడి నుంచి చేస్తాడు? రైతు రుణమాఫీ అన్నాడు, ఎన్ని లక్షలు? అప్పుడు కేసీఆర్కి ఏంటంటే మోర్ దాన్ ఎనఫ్, అంటే సర్ప్లస్ మనీ ఉండేది కనుక పంచేవాడు అందరికీ. ఏం చేద్దామనుకో దళిత బంధువు పంచేవాడు కొంతమందికి. అంటే ఒక మాట చెప్పాడంటే, ఒక వాగ్దానం చేశాడంటే నెరవేర్చుకునే అవకాశం ఆయనకు ఉంది. ఇక్కడ అలా కాదు కదా. ఒకసారి ఆ బాస్ దగ్గరికి వెళ్ళి, హైకమాండ్ దగ్గరికి వెళ్ళి ఒక 20,000 కోట్లు కావాలి, ఒక 50,000 కోట్లు కావాలి, నో నథింగ్ డూయింగ్, మీరు చేయండి, ఆలోచన చేయండి అంటే తప్ప ఈయన 20,000 కోట్లు అడిగితే ఇచ్చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. మనం అంటే వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన చాలా వరకు ఆయన డిప్రెషన్లో ఉన్నాడు. ఇకపోతే మోదీకిని రేవంత్ రెడ్డికి చాలా మంచి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ప్రస్తుతం. మోదీని చాలా గౌరవించాడు. మోదీకి ఉన్న ఇంప్రెషన్ ఏంటంటే సింగిల్ హ్యాండ్తో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాడనే ఇంప్రెషన్తో ఉన్నాడు. మోడీ ఎంపిక చేసుకుంది మంచి డైనమిక్ రాజకీయ నాయకుడిని, లైక్ పవన్ కళ్యాణ్ అన్నమాట. అందువల్ల మోడీకి ఒక ఇంప్రెషన్ ఉంది. ఎప్పుడు జాయిన్ అయినా ఎంపీగా ఇక్కడ నెగ్గుతాడు, అక్కడ కేంద్ర మంత్రి అయిపోతాడు, ప్రశాంతంగా ఢిల్లీ వెళ్ళిపోయి కూర్చుంటాడు. అది ఆయన ఆలోచన. తప్పకుండా మాత్రం రేవంత్ రెడ్డి అది అంటే ఇప్పుడు అది ఎర్లియెస్ట్ పాసిబుల్, అంటే వీలున్నంత తొందరలో ఆయన వీళ్ళ నుంచి డీవియేట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ రాజీనామా డ్రామా ఇంకొందుకు కూడా కావచ్చు. నేను రాజీనామా చేస్తానంటే అధిష్టానం తుల్లిపడి ఇప్పుడు కొమ్ముంచేస్తావే, నువ్వు రాజీనామా చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అధ్వానం అయిపోద్దని ఇక ముందు ఎక్కువ పేచీలు పెట్టడం కూడా మానేయవచ్చు. దానికోసం కూడా ఈ లీక్ ఇవ్వచ్చు కదా.
వద్దండి పడలేను, నేను వాళ్ళతో పడలేను, మీతో పడలేను, నాకు వద్దు, నేను రాజీనామా చేస్తానంటే ఆ విధంగా కూడా మెల్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ నిజం నిలకడమే తెలుస్తుంది. బట్ ఎనీవే ఈరోజు రేవంత్ రెడ్డి పొజిషన్ మాత్రం కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాము కోపం అనేటువంటి సామెతలాగా ఉంది. డెఫినెట్గా దీనికి హరీష్ రావు లాంటి రాజకీయ మంచి చతురుడు ఆయన కూడాను. అని ఏ ధైర్యం చూసుకొని నువ్వు ఈ రైతు బంధు అమలు చేసినట్టయితే నేను రిజైన్ చేస్తా, చెయ్యిపోతే నువ్వు రిజైన్ చేయని చావు బ్రతుకుల సమస్యని ఆయన ముందు పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ముందు వెళ్తా గొయ్యి, వెనక్కి వెళ్తా నువ్వు. అందువల్ల ఈ తాలూకు వార్త 100కి 100 నిజమే జరుగుతుంది. అది ఈ సంవత్సరం కావచ్చు, నెక్స్ట్ ఇయర్ కావచ్చు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక బయటికి వెళ్ళిపోయేది మాత్రం తప్పకుండా జరిగి తీరుతుందని మన భావన. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.